అన్న చెప్పండి అన్న, ఇక్కడ ఏం పంటలు వేస్తారే ప్రధానంగా? ఇక్కడ పండే పంటలు ఏంది? నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 4 ఎకరాలు ఉంటుంది సార్ భూమి. ఉమ్. 4 ఎకరాలు మొత్తం వరి వేసుకుంటాం. ఉమ్. వరి వేసిన సంది మేము ఊరు వేసుకునే బాధనే ఉన్నది. ఎందుకు? ప్రజాప్రభుత్వం కదా ఏం ఇది. ప్రజాప్రభుత్వం ఉన్నది సార్. ఆ. టైంకి మనం కోసినప్పటికీ 2 నెలల దాకా వడ్లే పోమాయి. ఉమ్. లారీలతో ఇబ్బంది. ఉమ్. అది మళ్ళీ కాంటా కొట్టించారు. ముందర ఉన్న క్యాండిడేట్ కాంట ఇవ్వలేరు. ఉమ్. ఎవరిదైతే జెండా మోసినా వానికి కాంట అన్నారు. ఉమ్. జెండా మోసినా కాంట అన్నారు. వాని కాంట ఏం జెండా? ఏం జెండా మోయాలి? జెండా మోయాలంట. కర్ర జెండా మోస్తేనే కాంట. ఆ. అది పెట్టారు. అది ఆ. పెట్టి మా అంటే కార్యకర్త వేరు. మా గతంలో 10 ఏళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. అంటే కాంగ్రెస్ వాళ్ళు ధాన్యం కొనలేదా? అందరు కొన్నారు. ఆ. ఇప్పుడు అట్లా తెచ్చారు. దాన్ని తెచ్చి ఏం చేశారు? ముందర ఉన్న క్యాంటీన్ తీసేసారు. ఈ జెండా మోసినాడు పిల్లగాడు మా పిల్లగాని కావాలని చెప్పారు. మా కార్యకర్తలు పోయారు. ఉమ్. వానికి ఇప్పించి పెద్ద ఘోషణ పెడుతున్నాడు. ఉమ్. మరి మేము పోయి లారీలు తెచ్చుకున్నాం. లారీ ఆఫీస్ కాడ పోయి తెచ్చుకున్నాం. లారీ 2,000 రూపాయలు కట్టి తెచ్చుకున్నాం. ఉమ్. తెచ్చుకొని ఒడ్లు పంపించినాం. మరి గోనె సంచులు ఇక్కడ దొరకలేవు అని చెప్పేసి ఇక్కడ వార్తలు ఉన్నాయి. అది వాస్తవమేనా? మీ ప్రాంతంలో అలాంటి పరిస్థితి కనిపించిందా? అమాలీలు లేక ఇక్కడ ఆగిపోయింది అని చెప్పేసి ఇక్కడ ఒక్కొక్క వారం రోజులు ఇక్కడ ట్రాక్టర్లతోని లారీలతోటి ధాన్యం సంచులతో రైతులు కూడా పండుకున్న దాఖలు ఉన్నాయి కొన్ని ఏరియాలలో. అలాంటి పరిస్థితి మీ జిల్లాలో ఎక్కడన్నా కనిపించిందా? ఇప్పుడు వీళ్ళు అమాలీలు అయితే మాత్రం వచ్చారు. ఒక 4 రోజులు రాలేరని చెప్పారు. ఆడికి వచ్చారు. వచ్చే ఒకటి వాళ్ళు ఉట్టిగానే ఉన్నారు. ఎందుకంటే లారీలు దొరకలేవు ఉట్టిగా ఉన్నారు. మాకు బాడదాన్ని వచ్చింది. రాదంటే కాదు, బాడదాన్ని వచ్చింది. కాకపోతే వీళ్ళు లారీలు వస్తలేవు అని చెప్పి కొట్టిగా ఉన్నారు. నింపలేరు. మరి ఎట్లా నడుస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన? 2.5 సంవత్సరాలు అయింది. మరి ఏ విధంగా ఉంది ఇక్కడ పరిపాలన? పోయింది రేవంత్ రెడ్డి పరిపాలన, ఇక ఓడిచిపోయింది. ఎందుకు? మరి ఏమన్నా సార్ ఇప్పుడు ఏం చేసిండు? ఆయన మొత్తం ఉన్న పథకాలన్నీ తీసేసిండు. నేను ఇస్తాను ఏది కూడా వాగ్దానం చెప్పి ఏది కూడా ఇవ్వలేడు. అట్లా కాదు, అట్లా మాట్లాడద్దు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలల్లా కామన్ ప్రజలకు కూడా చెందుతున్నాయి కొన్ని గ్యారంటీ. ఏం చేస్తున్నాయి? ఇప్పుడు సన్న బియ్యమే కావచ్చు, తెల్ల రేషన్ కార్డులే కావచ్చు, ఉచిత గ్యాస్, అది సబ్సిడీ గ్యాస్ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, రకరకాల పథకాలు, మహాలక్ష్యం పథకం కావచ్చు. మళ్ళీ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుంది. ప్రజా సంక్షేమ ప్రభుత్వం. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు షాదీ ముబారక్ లా అన్నాడు. బంగారం ఇస్తాను, అది పోయింది. ఉచిత బస్ అని చెప్పి వాళ్ళు అడగలేరు, అది ఇచ్చిండు. అది మహిళలకు ఇచ్చిండు. మళ్ళా వీళ్ళకు మగపిల్లలకు పెంచిండు. అది మస్తు అయిపోయింది. మళ్ళా ఒకటి గ్యాస్ ఫ్రీ అన్నాడు. గ్యాస్ మీద ఇంకా పెంచిండు. గ్యాస్ అది కూడా పెంచినా కానీ దొరుకుతలేదు. అది పెద్ద ఘోష అయిపోయింది. గ్యాస్ది మాది దాని ఆ ఘోష, మందు సంచులది ఈ ఘోష, ఓట్లది ఆ ఘోష. ఏ సక్కలేదు. అంటే ఇక్కడ మా ముఖ్యమంత్రి చెప్తుంటాడు కదా, మా ప్రజాప్రతినిధులు ఎప్పుడు ప్రజల సంక్షేమం కోరి ప్రజలలోనే తిరుగుతారు, ప్రజలలోనే ఉంటారు. అధికారులు డైరెక్ట్ అది ఏ సమస్య ఎవరికి ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఆ పక్కకుండే ఏ మండలంలో కావచ్చు, లేకుంటే పోలీస్ స్టేషన్లలో కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, ఎండ్లకైనా పోయి డైరెక్ట్ పోయి నేరుగా ఎవరిని దళారులను మధ్యవర్తులను పెట్టుకోకుండా డైరెక్ట్ పోతే కూడా మీ పనులు అయిపోతాయి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. అంటే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక్కడ ఉండే స్థానికంగా సర్పంచుల నుంచి, వార్డు మెంబర్ల నుంచి మొదలుకుంటే సీఎం వరకు అందుబాటులోనే ఉంటాడు అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఇక్కడ అధికారుల పరిపాలన ఏ విధంగా ఉన్నది? రాజకీయ నాయకుల దగ్గర ఏ అధికారుడు రాడు, ఎవరు కూడా రాడు, ఏ ఆఫీసర్ కూడా రాడు. అదంతా వేస్ట్ మాటలు. చెప్పుడు చేసుకు చాలా తేడా ఉంటాయి. ఎవ్వరు కూడా రారు. మనం ఎంత చెప్పుకున్నా కానీ సరే అంటారు, చెప్పిపోమంటారు. అంత మట్టు కానీ ఎవ్వరు రారు. అది మనం ఎత్తుకున్నది మనకే బరువు. ఇంకోనికి బరువు అయితే నీకు అవుతున్నా బరువు అంటే వాడు అవుతున్నా అని చెప్తాడు. వాడి నెత్తి మీద ఉండదు అని కాదు. అది మనం ఎత్తుకుంటాం కాబట్టి మనకు బరువు కనిపిస్తుంది. ఎవడు వస్తాడు? మనం టైంకి రమ్మంటే వస్తుందా? ఎవరు రాని పని, అది కాని పని. మరి ఎట్లనే ఇప్పుడు వచ్చేసరి కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇంకా 2 ఏళ్ళ తర్వాత కూడా ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండేది నేనే అని చెప్పి ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. ఇది నిజమే? జరుగుతుందా? కళలు కంటారు కొంతమంది. ఏం చేస్తాం కానీ గ్యారంటీ కళలు కంటాడు అంత మట్టుకి. కానీ ఇప్పుడు రావాలంటే కష్టం, ఇక చాలా కష్టం ఇక రావాలంటే. అవునా? ఎందుకు అన్ని చేయంగా ఎందుకు రాడు? చేసింది ఏమున్నది? చేసింది ఏది లేదు. ఉన్న గ్యారంటీలు కూడా చేసింది ఏం లేదు కదా. రైతులకు రైతు భరోసా ఇవ్వబట్టే, రుణమాఫీ 2 లక్షలు చేసిన ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ. చేయలేడు కదా. 2 లక్షలు నాకే ఉంది. ఇప్పుడు 2 లక్షలు అప్పు, నాకు 1 రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. ఎట్లా చేయాలి మరి? ఇప్పుడు భార్యకు ఉచిత బస్ సౌకర్యం కల్పించే ఆమెకు తీసిండు, నాకు వేసిండు. 2500 ఇవ్వబట్టే. యాడిచ్చిండు అని అవి కూడా లేవు. పేరే లేదా ఒకటి. ఇది పెన్షన్దారులకు 4000, 6000 అవి కూడా లేవు. అవి పాత నడుస్తున్నాయి. గవ్వే ఉన్నాయి. ఏడ పెంచండి ఇంకా. అంతేనా? ఏడేసిన గొంగడి ఆనే ఉన్నది. పెద్ద మనిషి ఏం పేరు? నీ పేరు? ఫకీర్. నా పేరు ఫకీర్. ఏంది మరి
మైనార్టీ లోన్లు ఇస్తుందా ప్రభుత్వం? మైనార్టీలకు లోన్లు ఇస్తుంది కదా, ఇస్తుందా? లోన్ ఇచ్చేది ఏది ఇస్తారు, ఏమి ఇస్తలేదా? ఆడికి పో ఈడికి పో అంటారు. ఆ. ఆ సార్ తాగిపో ఈ సార్ తాగిపో ఇట్లా అంటారు. అంతేనా? ఆ. మరి ఎట్లుంది ఇందిరమ్మ ప్రభుత్వం, ఎట్లుంది ఈ రాష్ట్రంలో? ఏమో మొత్తం ఎట్లు అవి కినాలు తీస్తాడు, కినాలు తీయలేడు, మొత్తం వడ్డాన్ని ఎండిపోయినాయి. రైతులను దెబ్బతిన్నారు. రైతు అంటున్నారు, చెప్పనీకి రైతు కాలు కింద పెడుతున్నారు, నలు చేస్తున్నారు. రైతు తేప ముందు కరెంట్ బంద్ చేస్తున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చినాడు కంటిన్యూగా తీయకుండా. వీడేమో కరెంట్ ఇస్తున్నాడు చక్కగా, వీడు ఇస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు నీకేం వచ్చినాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం రాకొచ్చినాయి? ఏం తేడా ఉంది ఇద్దరి మధ్యలో? నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు, మందు ఫ్రీ దొరికింది, కరెంట్ ఫ్రీ. కరెంట్ ఫ్రీ అంటే పైసలు పోయినా సరే కరెంట్ ఫుల్ ఉండే, నీళ్లు ఫుల్ ఉండే, మందు సంచులు ఫుల్ ఉండే రైతులకు. ఇప్పుడు ఓటీపీ చెప్పు, అది చెప్పు, ఒకరినొకరితో ఫోన్ ఉండదు. వాడు ఏం చేస్తాడు, నాటేసి మందు దొరకదు, మందు తాగి చచ్చిపోతాడు. మరి ఎట్లనే ఇప్పుడు ఈ మధ్యలో పెళ్లి ఈడ చేసినావా? పెళ్లి చేసిరా ఈ మధ్యలో ఈ ఊళ్ళో? చేసినారు. మరి తులం బంగారం, తులం బంగారం లేదు, ఏకానం బంగారం పెట్టదు. అంతేనా? అంతే, బంగారం కాదు ఏం లేదు. వాడు కేసీఆర్ ఉండగా సస్తే పైసలు, బతుకుతే పైసలు వాడు అతి దానికి వేస్తుండే. కానిపైతే ఇంటి దాకా దొలిచ్చిపోతుండే. వీడెక్కడ ఫిరి బస్ వేసాడు, ఫిరి బస్ ఇవ్వడేమన్నాడు మీకు? ఫిరి బస్ అన్నాడు, జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు వాళ్ళు అందరు. ఫిరి బస్ ఇవ్వడేమన్నాడు మీకు? మరి రైతునే రాజుని చేస్తానని చెప్తున్నాడు. రైతు రాజు చేయడు, వాడు రాడిగా సచ్చినా రాడు వాడు, సచ్చినా రాడు వాడు. ఏదో కేసీఆర్ 10 సంవత్సరాలు చేసాడు. అరే వేయొద్దురా, వీనికే చూడాలి, వీనికే చూడాలి అని వీనికేసాడు. బొందలు పడ్డాడు వీనికేసి. ఇప్పుడు వాడు రాడు, వాడు అస్సలు రాడు ఇక.